స్టార్ట్. ఓకే. ఈరోజు మనకు ఆత్మజ్ఞానాన్ని అందివ్వడానికి బళ్ళారి నుంచి వాణి మేడం గారు మన జూమ్ సెక్షన్లోకి వచ్చినారు. మేడంకి స్వాగతం, సుస్వాగతం మేడం. ఈరోజు మేడం అందించబోయేటువంటి టాపిక్ ధ్యానం, ఆత్మ ప్రయాణం గురించి మనకు ఆత్మ జ్ఞానాన్ని అందివ్వబోతున్నారు. అందరికీ కూడా ధ్యానం, ఆత్మ ప్రయాణం మన లోపలికి ఎలా ప్రయాణం చేయాలనేదే అందరికీ కావాల్సిందనమాట. అటువంటి అద్భుతమైనటువంటి టాపిక్ను మేడం ఈరోజు అందివ్వడానికి మన ముందు సిద్ధంగా ఉన్నారు. అలాగే ఒక 2 మాటలు ఒక 2 నిమిషాలు మేడం పత్రిజీ మహిళా చైతన్యం గురించి చెప్పినాక తర్వాత స్టార్ట్ చేయండి మేడం. నో ప్రాబ్లం. పత్రిజీ మహిళా చైతన్యం ఎలా ఆవిర్భవించిందంటే మన గురువు గారి యొక్క దివ్య స్ఫూర్తితో, స్వర్ణమాల అమ్మ యొక్క ఆశీర్వాదంతో, మన రాజమండ్రి శైలజ మేడం గారికి వచ్చినటువంటి గొప్ప విజయం ద్వారా పత్రిజీ మహిళా చైతన్యం అనేది ఆవిర్భవించింది. ఇందులో మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే మన గురువు గారు చెప్పినటువంటి 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత నియమాలు, 13 వ్యక్తిగత సూత్రాలు, దానితో పాటు గురువుగారు చెప్పినటువంటి పత్రిజీ ప్రబోధాలు, వాక్క్షేత్రము, ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందించినారనమాట. అటువంటి సార్ ఏదైతే చెప్పారో అటువంటి జ్ఞానాన్ని అందరి చేత ఆ సత్యాన్ని చెప్పి వారందరి చేత ఆచరింప చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో మేడం గారు ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మేడం. మన రాజమండ్రి శైలజ మేడం గారు. అలాగే ఎవరు రమ్మన్నా కూడా పత్రిజీ మహిళా చైతన్యాన్ని ఎవరైతే ఆహ్వానిస్తారో అక్కడికి పోయేసి 3 days వర్క్షాప్ చేసి అక్కడ అందరి చేత ఆచరింప చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రాక్టికల్ మెథడ్లో కూడా అక్కడ అందరి చేత ధ్యానంతో పాటు ప్రకృతితో అనుసంధానము ఇవన్నీ కూడా అక్కడ చేయడం జరుగుతుంది. ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం చాలా ముందుకు తీసుకొస్తున్నారు శైలజ మేడం గారు. మరొకసారి మన శైలజ మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. స్టార్ట్ చేయండి మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో మనం గురు శ్లోకంతో క్లాస్ స్టార్ట్ చేసుకుందామండి. ఓకే. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పరం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ సద్గురవే నమః. మన గురువు గారైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలను తెలుపుతూ మనకన్నీ అందిస్తున్న ప్రకృతి పంచతత్వాలకి ధన్యవాదాలను తెలుపుతూ 33 కోట్ల దేవతలు, ఋషులు, మునులు, గురువులు, మాస్టర్స్ అందరికీ శిరస్సు వంచి నమస్సులను తెలుపుతూ మా గురువు గారైన శ్రీ సర్వానంద గురుజీ వాళ్ళకి సహస్ర కోటి ప్రణామాలను అర్పిస్తూ ఈ సెషన్ ని మనం స్టార్ట్ చేసుకుందామండి. ఆనందం పరిపూర్ణం. సో ఒక చిన్న సాంగ్ పాడుతూ ఈ క్లాస్ స్టార్ట్ చేసుకుందామండి. ఓకే కదా? ఎస్. కృష్ణ కృష్ణ హరే శ్యామ హరే కృష్ణ హరే శ్యామ హరే రాధా గోవింద హరే
मीरा गोपाल हरे कृष्ण हरे श्याम हरे कृष्ण हरे श्याम हरे राधा गोविंद हरे मीरा गोपाल हरे कृष्ण हरे श्याम हरे कृष्ण हरे श्याम हरे राधा गोविंद हरे मीरा गोपाल हरे वृंदावन पालन माधव नीरज लोचन वृंदावन पालन माधव नीरज लोचन मुरलीधर गिरधर गीताचार्य नारायण कृष्ण हरे श्याम हरे कृष्ण हरे श्याम हरे राधा गोविंद हरे मीरा गोपाल हरे नंदात्मज पावन माधव केवन मोहन नंदात्मज पावन केशव सावन मोहन नटनागर सुंदर गोपी कांत गोवर्धन कृष्ण हरे श्याम हरे कृष्ण हरे श्याम हरे राधा गोविंद हरे मीरा गोपाल हरे कृष्ण हरे श्याम हरे कृष्ण हरे श्याम हरे राधा गोविंद हरे मीरा गोपाल हरे राधा गोविंद हरे मीरा गोपाल हरे థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆనందం పరిపూర్ణం. ఎస్ అండి. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ధ్యానం. యాక్చువల్‌గా నా పేరు శ్రీవాణి అండి. ఆల్రెడీ దిస్ ఇస్ సెకండ్ క్లాస్. ఇది రెండో క్లాస్ నా క్లాస్ యాక్చువల్‌గా. నేను గతంలో గూడా చెప్పి ఉన్నాను. దగ్గర ఒక 15 సంవత్సరాల ఈ ఆధ్యాత్మిక ప్రయాణం యాక్చువల్‌గా 15 ఇయర్స్. మోర్ థాన్ 15 ఇయర్స్. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం. ధ్యానంలోకి రావడము, ధ్యానం చేయటము, ధ్యాన సాధన చాలా అంటే ధ్యానం అంటే అందరికీ ధ్యానము అంటే
చేయాలబ్బా! అని చేసేవాళ్ళు. కానీ నాకు ధ్యానము అంటే ఎంత ఇష్టము అంటే, ధ్యానం అంటే ఒక హాబీ. ధ్యానం అంటే ఒక ఇష్టం. ధ్యానం అంటే ఒక చాలా ఇష్టమైన పని. అలా ఎంతో సాధన. అంటే 5 గంటలు, 10 గంటలు, 12 గంటలు, 15 గంటలు, 24 గంటలు. అంటే ఎంత ధ్యానం చేసినా తనివి తీరట్లేదు అని ఒకసారి 28 గంటలు బెంగుళూరు పిరమిడ్ వ్యాలీలో కిమ్స్ చేంబర్స్‌లో. ఒకసారి 3 రోజులు కంటిన్యూయస్ వన్ సిట్టింగ్. అంటే కూర్చుంటే 3 రోజుల తర్వాత ధ్యానం నుండి లేవడం. అలా సాధన చేస్తూ క్లాసులు, కౌన్సెలింగ్‌లు, సెషన్స్, వర్క్‌షాప్స్, వర్క్‌షాప్ ట్రైనింగ్స్, వర్క్‌షాప్ ఎలా చేయాలి? అంటే మనం వర్క్‌షాప్ ట్రైనింగ్ చేస్తే మనం వేరే వాళ్ళకి వర్క్‌షాప్ చేయొచ్చు. అలాగా ట్రైనింగ్స్ ఇవన్నీ చేస్తూ ఒక 10 సంవత్సరాలు, 9-10 సంవత్సరాలు నిరంతరం భారతదేశం అంతా తిరుగుతూ, ప్రచారం చేస్తూ, వెళ్తూ, అన్నీ అందిస్తూ, చివరిగా దాని ఫలితాంశంగా నాకు దొరికింది క్రియాయోగ. క్రియాయోగ అనే ఒక అద్భుతమైన దీక్ష, అద్భుతమైన ప్రక్రియ నాకు దొరికిందనమాట. ఒక యోగి ఆత్మకథ బుక్ చదివిన వాళ్ళందరికీ కూడా ఈ క్రియాయోగ గురించి విని ఉంటారండి. సో, మహాద్భుతమైన ప్రక్రియ ఇది క్రియాయోగ. ఆ భాగ్యము, అర్హత, సమయము, ఆ టైం అన్నీ వస్తేనే ఆ క్రియాయోగ భాగ్యం మనకు దక్కుతుంది. నాకు మన పత్రి సార్ పరిచయం చేసి ఒక గురువుగారిని, ఈ క్రియాయోగ మహాదీక్ష ఇచ్చే గురువుగారిని పరిచయం చేశారు బెంగుళూరు పిరమిడ్ వ్యాలీలో. ఆ గురువుగారిని మీట్ అయ్యాక క్రియాయోగ ధ్యానం మొదలుపెట్టాను. క్రియాయోగ ఏం చేస్తుంది అంటే, ఇంకొక విషయం దీనికి ముందు చెప్పుకోవాల్సిందేంటి అంటే, క్రియాయోగ అనేది మెయిన్‌గా మన లోపల ఆ ధ్యానం జరిగేలా చేస్తుంది. ధ్యానం అనేది జరిగేలా చేస్తుంది. ధ్యానం యొక్క లక్ష్యం ఏంటి? ధ్యానం యొక్క గమ్యం ఏంటి? అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఇల్లు కట్టుకోవడము, లేదా పిల్లలు కలగడము, లేకుంటే ఇంకేదో సమస్య తీరిపోవడము. ఇవన్నీ ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కాదండి మెయిన్. ధ్యానం అనేది మనము ఆలోచనారహిత స్థితిని చేరుకోవడానికి చేసే ఒక అద్భుతమైన సాధన. ధ్యానం అనేది ఆలోచనారహిత స్థితిని చేరుకోవడానికి చేసే ఒక అద్భుతమైన సాధన. సో, మనమందరము కూడా ఆ సాధన చేస్తూ, చేస్తూ ఒకరోజు ధ్యానం చేసేది కాదు. ధ్యానం జరగాలి. ధ్యానము అది ఒక వంట కాదు, ఒక పని కాదు. ఆ ధ్యానం అనేది జరగాలి. ధ్యానం జరగడం అంటే ఏంటి? ఆ ధ్యానం జరగడం ఎప్పటి నుండి మొదలైంది అంటే, ఈ క్రియాయోగ సాధనలు మొదలుపెట్టినప్పటి నుండి ధ్యానం జరగడం మొదలైందండి. అంటే ప్రతి సెకండు ఆ ధ్యాన స్థితిలో ఉండడం. అంటే ప్రతి సెకండు ఈ మనస్సు భూతకాలంలోకి వెళ్ళటం లేదు. భవిష్యత్ కాలంలోకి వెళ్ళటం లేదు. ప్రస్తుత క్షణంలో ప్రతిష్టాపితమై ఉండడం. ప్రస్తుత క్షణంలో ఉపస్థితులై ఉండడం. అలాగా కళ్ళు మూసుకొని కూర్చుని ధ్యానం చేసేటప్పుడు ధ్యానం జరగడం కాదు. ఉదయం నుండి రాత్రి వరకు సంపూర్ణంగా ధ్యాన స్థితిలో ఉండిపోవడం జరిగింది. ఆ సాధన మొదలుపెట్టినప్పటి నుండి 9 సంవత్సరాలవుతుందండి నేను క్రియాయోగ సాధన చేయబట్టి. సో, ఆ ఆలోచనారహిత స్థితి అంటే ఎన్నో సంవత్సరాల నుండి సాధన చేసే వారికి కూడా ఆ ఆలోచనారహిత స్థితి ధ్యానం చేసేటప్పుడు ఒక 10 సెకండ్లు ఒక్క నిమిషము పాటైనా ఆ స్థితిని అనుభూతి చెందగలిగితే మహాద్భుతమైన స్థితి అని చెప్తారు. అలాంటి స్థితి ఈ క్రియాయోగ సాధన చేస్తూ లభించడం జరిగిందనమాట. సో, 24 గంటలు ప్రస్తుత క్షణంలో ఉపస్థితమై ఉండడం. మనస్సు అనేది భూతకాలంలోకి కానీ, భవిష్యత్ కాలంలోనికి కానీ వెళ్ళకుండా ఉండడం. కోటి పూజా సమం స్తోత్రః, కోటి స్తోత్రః సమం జపః, కోటి జపః సమం ధ్యానః, కోటి ధ్యానః సమం లయః అంటారు. అంటే కోటి ధ్యాన సాధనలు మనం చేసేది ఆ లయం స్థితికి చేరుకోవడానికి. లయం స్థితి అంటే ఏంటి? మనస్సు అలా ఆగిపోవడం. అంటే మామూలుగా చెప్తారు కదండీ! ధ్యానము చేస్తున్నామండి. మాకు
ఆరోగ్యం సమస్యలున్నాయి, ధ్యానం చేస్తున్నాము. మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ధ్యానం చేస్తున్నాము. అందరూ చెప్తూ ఉంటారు. కానీ ఇవన్నీ మనం చేస్తాం కదా! ధ్యానం అనేది ఇప్పుడు చూడండి, ధ్యానం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను తెలుసుకునేకి, నా లోపలికి నేను ప్రయాణించేకి, నా అంతరంలోనికి నేను ప్రయాణించడానికి జరిగేది. ధ్యానం చేయడం వల్ల విలువలు తగ్గుతాయి. చూడండి, ఆ! ఈ ధ్యానం గురించి చెప్పే ముందు నేను ఒకసారి అందరికీ కూడా ఒక ఒక చిన్న ఆహ్, విషయం చెప్పాలి అనుకుంటున్నాను. మీ నుండి నాకు ఈ క్వెషన్స్ కానీ, తర్వాత లాస్ట్ టైమ్ కూడా చాలా మెంబర్స్ క్వెషన్స్ అడగబోయారండి. కానీ సమయం మనకు తక్కువ ఉండి మనము డిస్కస్ చేయలేకపోయాం. కానీ ఎంతోమంది మనమంతా కూడా ధ్యానం చేస్తున్నాము. తర్వాత ఆధ్యాత్మిక జీవితాన్ని జీవిస్తున్నాం కదండీ మనందరం. సో, ఈ ఆధ్యాత్మిక జీవితంలో, ఈ ధ్యానం చేసే ఈ ధ్యాన ప్రక్రియలో మీకేవైనా సందేహాలు గాని, మీకేవైనా క్వెషన్స్ కానీ, మీకెటువంటి నివృత్తులు కావాలి అంటే దయచేసి మీరు మైక్ ఆన్ చేసుకొని అడగొచ్చండి. ధ్యానం విషయంగా కానీ, మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో, ఆధ్యాత్మిక జీవితము అంటే భౌతికము, ఆధ్యాత్మికం 2 కలగలిపి ఉండడమే అద్భుతమైన ఆధ్యాత్మిక జీవితం కదండీ! సో, ఎవరికైనా ఏవైనా ప్రశ్నలుంటే దయచేసి అడగండి. దాని తర్వాత అలా ధ్యానం సబ్జెక్ట్‌లోకి వెళ్ళండి. మేము ధ్యానం చేస్తున్నాము. మాకిలా జరుగుతుంది. ఇలా ఇలాంటి ఆలోచనలొస్తున్నాయి. ఇలా అడ్డమైతుంది. తర్వాత ఈ విధంగా చేయలేకపోతున్నాము. అటువంటి ఏ చిన్న ప్రశ్నలున్నా దయచేసి అడగొచ్చండి. ఆ! సుగుణ మేడం. మేడం, ఇప్పుడు మనస్సు యెస్ మేడం. మనస్సు ఉంది గదా మేడం! మనస్సును యెస్. చాలా కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం కదా మేడం! అవును. దాని గురించి కొంత చెప్పండి మేడం. ఎలా మన మనస్సు ఆధీనంలో హ్మ్. మన ఆధీనంలోకి తీసుకురావడం. మనస్సుని అంటే మనస్సు కంట్రోల్‌లో మనం కాకుండా, మనసు హ్మ్. మన ఆధీనంలో ఉండాలి. ఆ విధంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనస్సు మన ఆధీనంలో ఉండాలి అంటే ఇక్కడ 2 విషయాలున్నాయండి. ఒకటి వాల్యూస్, రెండవది ఎమోషన్స్. సో, మనకు మన మనస్సు అనేది ఈ వాల్యూస్, ఎమోషన్స్ మీద నడుస్తుంది. మనస్సు అంటే మన విలువలు, మన భావోద్వేగాలు. ఈ రెండిటిని కలగలిపినది మనస్సు. ఈ 2 కలిసి ఉంటుందన్నమాట. ధ్యానం చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మనకు వాల్యూస్ తగ్గుతాయి. గతంలో అన్నీ కావాలి, అన్నీ పొందాలి, అన్నీ చేరుకోవాలి అని ఒక కోరిక, తపన, ఎక్కువ ఆశ, అత్యాశ ఇదంతా ఉండేది మనకు గతంలో కదండీ! కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో, మనలో ఆ వాల్యూస్, విలువలు, ఆశలు ఇవి కొంచెము తక్కువవుతాయి. సో, ఎప్పుడైతే విలువ తగ్గుతుందో, ఆ భావోద్వేగాలు తగ్గుతాయి. భావోద్వేగాలు అంటే ఎమోషన్స్. ఎమోషన్స్‌లో చాలా ఉన్నాయండి. ఎమోషన్స్‌లో ఏమేమి ఉన్నాయంటే, అహంకారం ఫస్ట్ ఇంగ్లీష్‌లో చెప్పి మళ్ళీ తెలుగులో చెప్తాను. ఈగో, యాంగర్, జెలసీ, గ్రీడీ, ఫియర్, ఫెయిల్యూర్, వరీ, సఫరింగ్, ఎక్స్‌పెక్టేషన్, కండిషనింగ్, డిమాండింగ్, పొసెసివ్‌నెస్. సో, ఇవన్నీ కూడా మన నెగెటివ్ భావోద్వేగాలు అని చెప్పొచ్చు. అంటే ఈ ఎమోషన్స్ మనల్ని, మన మనసుని, మన లైఫ్‌ని డ్రైవ్ చేస్తా ఉంటాయి. ఈ ఎమోషన్స్ కంప్లీట్‌గా మనల్ని డ్రైవ్ చేస్తూ ఉన్నాయి. ఇది ఎలా చూడండి, ఇప్పుడు ఆ! దీన్ని తెలుగులో చెప్తానండి. అహంకారము, కోపము, ఈర్ష్య, ద్వేషము, అసూయ, భయము, బాధ, దుఃఖము, క్షోభ, వేదన, ఎక్స్‌పెక్టేషన్ అంటే అపేక్షతో కూడిన ప్రేమ, డిమాండింగ్ అంటే డిమాండ్ చేసే ప్రేమ, ఎక్స్‌పెక్టేషన్, కండిషనింగ్, డిమాండ్ అంటే షరతులతో కూడిన ప్రేమ, నాకే సొంతమని నిరూపించే ప్రేమ. అహంకార స్థితి. ఇవన్నీ కూడా కలిపి నెగెటివ్ ఎమోషన్స్ అని మనము చెప్పుకోవచ్చనమాట. సో, ఈ ఎమోషన్స్ మనల్ని డ్రైవ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఏ విషయంలో వాల్యూ ఉందో, ఇప్పుడు మా బాబు ఫర్ ఎగ్జాంపుల్ అండి. ఒక హ్మ్,
ఉదాహరణకు నన్నే తీసుకుంటాను. అలా తీసుకుంటే గనక ఈజీ అయితది విషయం. సో, ఉదాహరణకు నేనున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాబున్నాడు అనుకుందాం. మా బాబు పైన నాకు చాలా ప్రేమ ఉంది. మా బాబు పైన నాకు చాలా ప్రేముంది. చాలా బాండేజ్ ఉంది. చాలా అటాచ్‌మెంట్ ఉంది. సో, నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు, అయ్యో! మా బాబుకి నేను క్యారియర్ కట్టాను కదా! ఇచ్చానో లేదో, మా బాబు బాగా చదువుతున్నాడో లేదో, మా బాబుకి ఆరోగ్యం ఎలా ఉందో, మా బాబుకి ఏం ప్రాబ్లమ్ వస్తుందో, మా బాబు ఇది అడిగాడు, బాబుకి ఇది ఇవ్వాలి కదా! తను ఎంత చెప్పినా కొన్ని మాటలు వినట్లేదు. ఇలాంటి ఆలోచనలు అంటే ఆ బాబుకు సంబంధించిన ఆలోచనలన్నీ నా మనసులోకొస్తాయి. ధ్యానం చేసేటప్పుడు మనకు వచ్చే అడ్డంకి ఏంటండి? ఆలోచన. ఆలోచనలంటే ఏంటి? భావోద్వేగము ప్లస్ వాల్యూ అంటే విలువ. ఈ రెండిటిని కలయికనే ఆలోచన. సో, ఈ ఆలోచనలు ఇలా వస్తాయి. సో, ఎప్పుడైతే నేను ఈ వాల్యూ మా బాబు పైన నాకు విలువ ఉంది. సో, ఇక మీదట నాకు సిట్యుయేషన్స్ అన్నీ గూడా మా బాబు విషయంలోనే వస్తాయి. ఎవరి విషయంలో మనం వాల్యూ పెట్టుకుంటాము, ఏ విషయంలో మనము ఆహ్, ఏమంటారు విలువ, తర్వాత ఇంట్రెస్ట్, ప్రేమ, బంధం, మోహం పెట్టుకుంటామో, అవే మనకు ఆలోచనలుగా వస్తాయి. సో, అవే మనకు ఆలోచనలై ధ్యానం చేసేటప్పుడు మనకు అడ్డంకులుగా వస్తూ ఉంటాయి. కదండీ! అవునా కాదా? సో, అవును. ఎప్పుడైతే మనము ఈ ధ్యానం చేయడం వల్ల మనకు కొద్ది నెమ్మదిగా విలువలు తగ్గుతాయి. విలువలు కొంచెం కొంచెం తగ్గుతూ వస్తాయి. కానీ ధ్యానంతో పాటు ఎరుక చాలా అవసరం. ఎరుక ఏంటి అంటే, ఓహ్! నాకు ఈ విషయంలో విలువ ఉంది. నాకు ఈ విషయంలో హ్మ్. ఇంకొక విషయం అండి ఇక్కడ. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకొచ్చే అడ్డంకులేంటి? ఆలోచన. మన మనసు స్థిరంగా ఉండదు. ఆ మనసు ఏం చేస్తుంది? ఆలోచనలని పుట్టిస్తూ ఉంటుంది. ఆలోచనలని మనకు జనిస్తూ ఉంటాయన్నమాట. సో, ఈ ఆలోచనలు మన లోపల జనిస్తున్నాయి అంటే, మన లోపల ఈ ఎమోషన్, తర్వాత వాల్యూస్ ఇవి 2 కలగలిపి వర్క్ చేస్తున్నాయి. ఇప్పుడు మనము వర్క్ చేసుకోవాలి. ఈ ఆలోచనల పైన, మనసు పైన మనం వర్క్ చేయాలి అంటే, ఒక చిన్న ఎక్సర్‌సైజ్ చెప్తాను. ఇది చేసుకోవడం వల్ల మనము ఎంతసేపు ధ్యానం చేయాలి అని ట్రై చేస్తున్నాం కానీ, మనకు అడ్డంకులు ఏమున్నాయో వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నించట్లేదు. ఇక్కడ మనం కొన్ని విషయాలలో వర్క్ చేసుకోవాల్సుంటుంది. అది ఏంటి అంటే, మనం ధ్యానానికి కూర్చుంటాం. ధ్యానానికి కూర్చున్నప్పుడు ఒక ఆలోచన వస్తుంది. కదండీ! ఒక ఆలోచన రాంగానే మామూలుగా మాస్టర్స్ ఏం చెప్తారు? ధ్యానం చేసేటప్పుడు మీకు ఆలోచనలొస్తే కట్ చేయండి అంటారు. కదండీ! ఒక ఆలోచన కట్ చేస్తే అవును. 10 ఆలోచనలొస్తాయి. 10 ఆలోచనలను కట్ చేస్తే 100 ఆలోచనలొస్తాయి. 100ని కట్ చేస్తే 1000 ఒస్తాయి. అంటే ఆలోచనలు కట్ చేస్తే పెరుగుతూ వస్తాయి. ఎప్పుడైతే కంట్రోల్ చేస్తూ పోతామో అవి ఇంకా విస్తృతంగా తయారవుతాయి. కదండీ! కాబట్టి ఒక్క సెకండ్ అండి. మనం ఒక చిన్న ఎక్సర్‌సైజ్ అండి. ఇది మన పైన మనం చేసుకోవాల్సిన వర్క్. ఏంటి అంటే ఈసారి మీరు మెడిటేషన్‌కు కూర్చున్నప్పుడు, ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు, ధ్యానానికి కూర్చున్నప్పుడు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని రిలాక్స్ అవుతూ ప్రశాంతంగా రిలాక్స్ అవుతూ కూర్చుని నెమ్మదిగా సహజమైన శ్వాసను గమనిస్తూ ఫస్ట్ కూర్చోంగానే రిలాక్స్ అవ్వాలి. మనము ఎన్నో ఏదో పనిలో అర్జెంట్‌గా, హడావిడిగా కూర్చొనుంటాం. కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చుని, వెన్నుముక మెయిన్ నిటారుగా ఉంచుకోవాలండి. వెన్నుముక ఎందుకు నిటారుగా ఉంచుకోవాలి అంటే, మన చక్రాలన్నీ గూడా 7 చక్రాలు స్ట్రెయిట్‌గా అమరబడి ఉన్నాయి. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార. ఈ చక్రాలన్నీ స్ట్రెయిట్‌గా అమరబడి ఉన్నాయి. ఎప్పుడైతే మనం వెన్నెముక నిటారుగా ఉంచుతామో, మనం తీసుకునే ఎనర్జీస్ ప్రతి చక్రంలో గూడా క్లెన్సింగ్ అవుతూ స్ట్రెయిట్‌గా వెళ్తుందనమాట. ఎప్పుడైతే మనం బెండ్ అవుతామో, మూవ్ అయితామో, పొజిషన్స్ చేంజ్‌లో ఉంటామో, అక్కడ ప్యాచెస్ ఏర్పడుతుంది. ఎనర్జీ ప్యాచెస్ ఏర్పడినప్పుడు గూడా పెయిన్స్ ఒస్తుంది. ఎనర్జీ ప్యాచెస్‌గా ఫార్మ్ అయినప్పుడు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అన్నీ రావడానికి ఆస్కారం ఉందండి. కాబట్టి మాక్సిమం ధ్యానం చేసేటప్పుడు వెన్నెముక నిటారుగా ఉంచుకొని, ప్రశాంతంగా కళ్ళు మూసుకొని రిలాక్స్ అవుతూ రిలాక్స్, రిలాక్స్ అనే కమాండ్‌ని ఇచ్చుకొని,
మనం ఫస్ట్ రిలాక్స్ అయ్యి ప్రశాంతంగా కూర్చోంగానే శ్వాసను గమనిస్తూ ఉంటాము. మనకే తెలియకుండా ఏదో ఒక ఆలోచనలో మనము వెళ్ళిపోతాం కదండీ! ఏదో ఒక ఆలోచనలో వెళ్ళిపోతాం. కొంచెం సమయం అయ్యాక మనకి ఎరుకొస్తుంది. అయ్యో! నేను శ్వాసను గమనించాలి గదా! ఏంటి నేనేదో ఆలోచనలో వచ్చేసాను అని గుర్తొస్తుంది. అప్పుడు వెంటనే ఏం చేయండి, చేతులు రబ్ చేసుకొని, కళ్ళపైన ఉంచుకొని, అరచేతుల్లో చూస్తూ మీకొచ్చిన ఆలోచన ఏంటి? మీరు శ్వాసను ఎలా గమనిస్తారో, మీకొచ్చే ప్రతి ఆలోచనను గమనించడం మొదలుపెట్టండి. అంటే, మనం ధ్యానం అద్భుతంగా జేయడానికి ఇదొక ప్రక్రియ. ఏంటి అంటే, కళ్ళు మూసుకొని మీరు శ్వాసను గమనిస్తూ నెమ్మదిగా మీ ఆలోచనను గమనించండి. మీకే ఆలోచనొస్తుంది. ఆ ఆలోచనను గమనించారు అంటే అది మీకు తెలుస్తుంది. వెంటనే కళ్ళు తెరిచి ఆ బుక్‌లో ఆ ఆలోచనను రాయండి. మళ్ళీ కళ్ళు మూసుకోండి. మళ్ళీ కూర్చొని ధ్యానంలో కూర్చొని ధ్యానం మొదలుపెట్టండి. మరలా ఇంకొక ఆలోచనొస్తుంది. ఆ ఆలోచనను గూడా గమనిస్తూ అది ఏంటి అని తెలుసుకొని మళ్ళీ ఆ ఆలోచనను గూడా ఆ బుక్‌లో రాసేయండి. అలా మీకు ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు కూర్చుని ఆలోచన వచ్చినప్పుడల్లా కళ్ళు తెరిచి ఆలోచనలు రాయడం మొదలుపెట్టండి. ఇప్పుడు ధ్యానం కంప్లీట్ అయ్యాక కూర్చుని ఆ బుక్ తీసుకొని కాన్షియస్‌గా చదవండి. కాన్షియస్‌గా చదవడము అంటే ఎరుకతో మీరు చదువుతున్నారు. మొదటి ఆలోచన. మీకు అనవసరమైన ఆలోచన అంటే దాని నుండి ఎటువంటి ఉపయోగము లేదు. దాని నుండి ఎటువంటి ఫలితము లేదు. అటువంటి ఫస్ట్ ఆలోచన. ఇది నాకు అవసరం లేదు అని కాన్షియస్‌గా ఇంటూ మార్క్ వేయండి. సెకండ్ ఆలోచన. ఓహ్! మా వారు నన్ను తిట్టారు. సెకండ్ ఆలోచన. అంటే ఇక్కడ తిట్టారు అనేది ఒక బాధను కలిగించే ఒక ఆలోచన. ఈ బాధ అనే భావోద్వేగం ఎక్కడి నుండొచ్చింది? నా భర్త నన్ను ప్రేమగా చూసుకోవాలి. నా భర్త నాకు సర్వస్వం అనే దాని నుండొచ్చింది. సో, దీని మీద వర్క్ చేయడం అన్నమాట. దీని మీద వర్క్ చేసుకోండి. అంటే ఈ ఆలోచనలు రాయటం వల్ల మనకేం తెలుస్తుంది అంటే, నేనేంటి? నా స్థితి ఏంటి? నేనెక్కడ ఉన్నాను? నేను ఏ విధంగా తయారవ్వాలి? నేను ఏ బంధాలలో ఇరుక్కొని ఉన్నాను? ఏ విషయాలలో ఇరుక్కొని ఉన్నాను? ఏ సంగతులలో నేను చిక్కుని ఉన్నాను అనేది ఫస్ట్ మనకర్థమవుతుంది. అర్థమైనప్పుడు నెమ్మదిగా మనము ఎప్పుడైతే ఎరుకతో మనం తెలుసుకుంటామో, ఎరుకతో మనం చదువుతామో, ఎరుకతో మనం దాని మీద వర్క్ చేస్తామో, మన మనసు గ్రహిస్తుంది. ఓహ్! ఈ విషయాలలో నాకు విలువలున్నాయి. ఈ విషయాలలో విలువలున్నప్పుడు వీటి విషయంలోనే మనకి ఎమోషన్స్ అనేవి రైజ్ అవుతూ ఉంటాయి. డైలీ లైఫ్‌లో గూడా మనకెందుకు ఎమోషనల్‌గా అవుతుంటాము, ఎందుకు మనం డిస్టర్బ్డ్ అవుతుంటాము అనేది గూడా మనకు తెలుస్తుంది. సో, ఈ విధంగా మనకొచ్చే ఆలోచనల పైన మనము వర్క్ చేసుకోవచ్చండి. ఓకే. ఇదొకటి. తర్వాత మన మనసుకు ఏ విషయాలలో కేంద్రీకృతమైంది అనేది మనకు తెలిసినప్పుడు మనం ఈజీగా దాని నుండి బయట రావడానికి వీలవుతుంది. అనవసరమైన వాటిని ఇది అవసరం లేదు అని డిలీట్ చేసుకుంటూ వెళ్ళండి. అవసరమైన ఆలోచనలు ఎక్కడెక్కడ నేను ఇరుక్కొని ఉన్నాను. మీరు బాగా గమనించండి. మీరు ఎవరినైతే ప్రీతిస్తారో, ప్రేమిస్తారో, ఎవరిపైనైతే ఇష్టం పెట్టుకుంటారో, ఎవరైతే మీకు సర్వస్వం అనుకుంటారో, అక్కడి నుండే అన్ని పరిస్థితులు వస్తుంటాయి. అన్ని సిట్యుయేషన్స్ రైజ్ అవుతూ ఉంటాయి. అక్కడే మీ మనసు మన మనసు బంధితమై ఉంటుంది. మన మనసు ఇరుక్కుపోయి ఉంటుంది. సో, ఎప్పుడైతే అక్కడ మెయిన్ ఏమంటారు ప్రాక్టికల్ బ్యాక్‌గ్రౌండ్‌లో మనం వర్క్ చేస్తామో, అక్కడ రిలీజింగ్ మొదలవుతుందండి. అక్కడ రిలీజింగ్ మొదలైనప్పుడు మనసు తేలిక పడుతుంది. ఏమంటారు మనసు కంట్రోల్‌లో నెమ్మదిగా మనము తప్పించుకుంటాం. మనసు కంట్రోల్‌ని తప్పించుకోగలుగుతాము. ప్రతి క్షణము మనల్ని నడిపించేది, ప్రతి క్షణము మనల్ని ముందుకు తీసుకెళ్ళేది ఎవ్రీథింగ్ మన మనసే. ఈరోజు మనం కూర్చున్నామంటే మన మనసే, పాట పాడుతున్నామంటే మనసే, ధ్యానం చేస్తున్నామంటే మన మనసే, తింటున్నామంటే మన మనసే, పనులు చేస్తున్నామంటే ప్రతి సెకండు మైండే మనల్ని నడిపిస్తుంది. ఈ మైండ్‌ని ఈ మైండ్‌ని ఈ మైండ్‌ని నడిపించేదేంటి? వాల్యూస్, ఎమోషన్స్. ఇది పుట్టినప్పటి నుండి మనకు మొదలైనయి. ఈ వాల్యూస్, ఎమోషన్స్. ఈ వాల్యూస్, ఎమోషన్స్ ఎలా ఫార్మ్ అయినాయంటే, మనం చుట్టుపక్కల పరిసరాల్లో ప్రతి క్షణం చూస్తూ, గమనిస్తూ, తెలుసుకుంటూ, ఇష్టాన్ని పెంచుకుంటూ ఇవన్నీ పెరిగాయన్నమాట. సో, ఇదంతా కూడా ఈ మొత్తం స్ట్రక్చర్ పైన మనం వర్క్ చేసినప్పుడు మన మనసు రిలీజ్ అవుతుందండి. మన మనసు ఏమంటారు మన
కంట్రోల్‌లోకి, మన ఆధీనంలోకి రావడానికి సాధ్యమవుతుంది. సో, మనసు ఈ విధంగా మనకు ధ్యానంలో ఉపయోగపడుతుంది. ఇంకొక విషయం ఏంటి అంటే లాస్ట్‌లో నేను మీకు 3 రోజులు కింగ్స్ చేంబర్స్‌లో, పిరమిడ్ వ్యాలీలో కూర్చొని ధ్యానం చేసినప్పుడు ఒక అద్భుతమైన టెక్నిక్ నాకొచ్చిందండి. అది ఆ టెక్నిక్ నాకిచ్చిన గురువు గారిని గూడా నేను మళ్ళీ పత్రి సార్ ద్వారా పరిచయం చేశారు పత్రి సార్. ఆ గురువు గారిని కూడా మీట్ అయ్యాను. ఆయన దగ్గరే ఈ సంధి ధ్యాన క్రియాయోగ దీక్ష తీసుకున్నాను. ఆ సంధి ధ్యాన క్రియాయోగ చేయడం మొదలుపెట్టాను. ఇప్పుడు చాలా తక్కువ విషయాలలో విలువ, వాల్యూ అనేది తెల్ అనేది జరిగిపోయింది. సో, అందుకే ఆలోచనల సాంద్రత చాలా తక్కువ. ధ్యానం చేసేటప్పుడు ఆలోచనలు రావడం కాదు. నిజ జీవితంలో కూడా ఆలోచనల సాంద్రత తగ్గిపోయింది. ఆల్ఫా స్టేట్ అంటారు కదా! అలాగైంది. అంటే మనసు ఏ విషయంలో ఇరుక్కుపోవట్లేదు. ఏ విషయంలో స్ట్రక్ అవ్వట్లేదు. ఏ విషయంలో బంధితం అవ్వట్లేదు. ఏం జరుగుతున్నా అంటే ఏది కావాలని లేదు, వద్దని లేదు. ఏది చేయాలని లేదు, చేయొద్దని లేదు. తినాలని లేదు, తినొద్దని లేదు. వెళ్ళాలని లేదు, వెళ్ళొద్దని లేదు. ఏది జరుగుతుందో ఆ జరిగే దాంట్లో నిమగ్నమైపోయి సంతృప్తి చెందుతూ ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా ఉంది. ఇది ప్రస్తుతం నాకు జరుగుతున్న ఒక అద్భుతమైన స్థితి అండి యాక్చువల్‌గా. సో, ఈ క్రియా యోగా ఏం చేస్తుంది అంటే మన లోపలున్న ఎన్నో నాడుల్ని, ఎన్నో నా నాడులన్నిటిని కూడా స్ట్రెచ్ చేసి, పుల్ చేసి, యాక్టివేట్ చేస్తుంది. మోటివేట్ చేస్తుంది. అక్కడున్న మలినాలు, బ్లాకేజెస్, నెగెటివ్స్‌ని రిలీజ్ చేసి, మన లోపల ప్రాణశక్తి ప్రవాహాలను పెంచి, మనకు సహజంగానే లోపల ఆ ధ్యాన స్థితి జరగడానికి ఒక బ్యూటిఫుల్ ప్లాట్‌ఫార్మ్‌ని మన మనస్సులో, మనలో తయారు చేస్తుందండి. సో, మాక్సిమం ఈసారి వీలైతే నేను ఆ క్రియా యోగా గురించి షార్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ క్లాస్‌లో. సో, మీరందరూ కూడా వీలైతే ఈ క్రియా యోగా క్లాస్‌ని ఒకసారి మీరు ఒక 2 ½ అవర్, 3 అవర్స్ క్లాస్ మీరు పెట్టుకున్నారు అంటే, ముందే నా దగ్గర అపాయింట్‌మెంట్ తీసుకొని, నేను మొత్తం సబ్జెక్ట్ తర్వాత ఆ క్రియా యోగ దీక్ష 2 కూడా. అంటే క్రియా యోగ దీక్ష సబ్జెక్ట్ క్లాస్ అంతా ఇచ్చే ఒక మహాదీక్ష పొందున్నాను కాబట్టి, నేను అందరికీ గూడా ఇవ్వగలుగుతాను. ఇచ్చే ఒక ఏమంటారు? ఇచ్చే ఒక భాగ్యాన్ని నాకు అందించారు గురువుగారు. సో, మీరు 3 అవర్స్ క్లాస్ పెట్టుకుంటే కంప్లీట్ పూర్తి సమాచారం, పూర్తి క్రియాయోగ దీనివల్ల మన లోపల ఎలా ధ్యానం జరగడం మొదలవుతుంది, ధ్యాన స్థితి ఎలా స్టార్ట్ అవుతుంది, కళ్ళు మూసుకొని ధ్యానం చేసేటప్పుడే కాదు, ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు ఎలా ఆ ధ్యానంలో మునిగిపోయి ఆ లయం స్థితిలో ఉండాలి. అంటే ఆ ధ్యానం జరగడం మొదలవుతుంది అనేది నేను యాక్చువల్‌గా మీ అందరికీ గూడా ఇవ్వగలను. తర్వాత ఆ క్రియాయోగ సాధనలు, ఆ ప్రాక్టీసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 9 లెవెల్స్ ఉన్నాయండి. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఆన్‌లైన్ క్లాస్‌లో 4 లెవెల్స్, ఫిఫ్త్ లెవెల్ జరుగుతా ఉంది. సో, మీ అందరిని కూడా ఆ క్లాస్‌లో యాడ్ జేస్తాము. ప్రతిరోజు 6-7:30 ఈవినింగ్ ఉంటుంది. మెడిటేషన్ క్రియ. మీరు నిజమైన ధ్యానాన్ని అనుభూతి చేయడము జరుగుతుందండి. అంటే ఎటువంటి ఆలోచనలు లేకుండా. ఒకసారి యెస్ మేడం. ఒకసారి మేడం. ఆ! ఆ! అంటే ఈ గ్రూప్‌లో ఉన్న వాళ్ళందరూ పత్రిజీ అంటే మన పత్రి సారు నేర్పించిన ఎన్నో అంటే మనకి 108 రకాల మెడిటేషన్ ప్రక్రియలున్నాయి. ప్రక్రియలు. వాటిలో ప్రక్రియలు. అన్ని ప్రక్రియలున్నాయి. అద్భుతాలు. వాటన్నింటిని తెలుసుకోమన్నారు. హ్మ్. అయితే వీళ్ళందరూ మేమంతా మొత్తంగా పత్రి సార్ నేర్పించిన శ్వాస మీద ధ్యాస అనే దాన్ని అవును. అంటే మీరు ఏ విధంగా అయితే నిత్యం అంతా ఎలా చేసుకోవాలి అన్నది దీనిలో కూడా అది ఒక మనకి ప్రక్రియే. మీకు తెలిసిందే. అవునండి. ఆహ్, కరెక్ట్. అవన్నీ చూసి వీటిలో వచ్చిన వాళ్ళండి. కరెక్ట్. చూడండి మేడం, ఓకే. ఇప్పుడు మనము శ్వాస మీద ధ్యాస ఏదైతే ధ్యానం చేస్తున్నామో, ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారానే మనం ఎలా ఆలోచనలు తగ్గించుకోవచ్చు అనేది కూడా నేను చెప్పాను. ఆ ఈ మన శ్వాస మీద ధ్యాస చేసేప్పుడు జరిగే ధ్యానాన్ని అద్భుతంగా నిమగ్నమైపోయి, ఎటువంటి ఆలోచనల డిస్టర్బెన్స్ లేకుండా సంపూర్ణంగా ఆ ధ్యానం యొక్క టేస్ట్, ఆ ధ్యానం యొక్క మాధుర్యతని,
ఆ ధ్యానం యొక్క మధురతని, ఆ ధ్యానం యొక్క రుచిని చూడ్డానికి కొన్ని టెక్నిక్స్ ఇవన్నీ. సో, ఆ టెక్నిక్స్ నేను చెప్పానన్నమాట. ఆ టెక్నిక్ చేయడం వల్ల మనము ధ్యానం అద్భుతంగా చేయగలుగుతున్నాం. ఏమంటారు? ఆ ఆలోచన రహిత అవును. స్థితి. పత్రి దీనిలో కూడా ఆ టెక్నిక్స్ ఉన్నాయమ్మా. అంటే మీరు ఏంటది ఏం చెప్తున్నారు? మన మేడం. సేమ్ టెక్నిక్స్ యాహ్! ఇందులో మనం ఆలోచన రహిత స్థితికి వెళ్ళటానికే వెళ్ళాలి. మనం అవును. టోటల్ గా మనం తీసుకుంటాము. ప్రతిసారి చెప్పండి అమ్మా. యెస్ చెప్పండి. మేడం. సో, యెస్. సో, మీరందరూ కూడా అవకాశం ఉంటే మీరు తీసుకోవచ్చు. దాన్ని గూడా ట్రై చేయొచ్చు. మెయిన్ ఏమి అంటే, మనకు ఆ ఆలోచన రహిత స్థితికి చేరుకుని, ఆ ధ్యానంలో ఎన్ని గంటలైనా, ఎంత సమయమైనా అలా నిమగ్నం అయ్యే ఒక స్థితిని మనం ఈజీగా ప్రాప్తించుకోవచ్చు. సో, నాకు లాస్ట్‌లో వీలైతే 3 రోజులు కూర్చున్నప్పుడు ధ్యానం చేసినప్పుడు వచ్చిన ఒక టెక్నిక్ కూడా వీలైతే ఒక 10 నిమిషాలు అందరితో ధ్యానం చేపిస్తాను. అంటే ఎటువంటి ఆలోచనలు లేకుండా సంపూర్ణంగా నిమగ్నం అయిపోయి, మన లోపలికి మనం ప్రయాణిస్తూ ఏ ఆలోచనలు, ఏ భావోద్వేగాలు, ఎటువంటి మనసు యొక్క విషయాలు, అడ్డంకులు రాకుండా పూర్తిగా ధ్యానమే 10 నిమిషాలు జరిగే విధంగా, ఆ ధ్యాన స్థితిలో ఉండే విధంగా ఉండే సింపుల్ టెక్నిక్ అండి. చాలా సింపుల్ టెక్నిక్. సో, ఈ టెక్నిక్ కూడా ఒక 10 నిమిషాలు లాస్ట్‌లో నేను చేపిస్తాను. సో, ఇంకా యాహ్! హ్మ్. మనము మేడం మెడిటేషన్ 1 అవర్ చేసుకున్నారు మేడం. హ్మ్. అయిపోయింది మెడిటేషను. ఇది హ్మ్. ఒక టాపిక్ మీరు సబ్జెక్ట్ ఇస్తేనే బావుంటుందనిపిస్తాంది మేడం. ఎందుకంటే కొత్త వాళ్ళు ఉన్నారు మన జూమ్‌లో. అలాంటి వాళ్ళ కోసము ఓకే మేడం. కొంచెం సబ్జెక్ట్ ఇస్తేనే బావుంటుందనిపిస్తుంది మేడం. అదే. ఏం చేపించాలి మేడం? ఏం చేపించాలి? అదే ఇప్పుడు అంతర్ ఆ, ప్రయాణం ఆ సబ్జెక్ట్ గురించి మీరు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే బావుందనిపిస్తాంది మేడం. యెస్. యెస్. అంతర్ ప్రయాణం అదే. సబ్జెక్ట్ మేడం అడిగారు. ఏదైనా ఒక టాపిక్ చెప్పండి మేడం అన్నారు. నేను సరే ధ్యానం, అదే. అంతర్ ప్రయాణం అని యాక్చువల్‌గా. ఇప్పుడు నేను మీకు 10 నిమిషాలు ఆ ధ్యానం చేపిస్తాను మేడం. ఎలా మనం కంప్లీట్‌గా నిమగ్నం అయిపోయి, ఆలోచన లేని స్థితిలో ఎలా ధ్యానం చేయాలి అనేది గూడా నేను మీకు చేపిస్తాను ఇప్పుడు ప్రెజెంట్. ఒక 5 నిమిషాల తర్వాత చేపిస్తాను. ఓకేనా? ఓకే మేడం. థాంక్ యూ. ఆ మేడం ఏం చెప్తున్నారంటే మేడం. మెడిటేషన్ అనేది 1 అవర్ చేసేసాము. 2-3 చేసేసాము. ఓకే మేడం. మెడిటేషన్ అనేది 2-3 గంటల దాకా ఆల్రెడీ అయిపోయింది. ఓకే మేడం. సబ్జెక్ట్ యెస్. అనేది చెప్పండి. అంతర్ ప్రయాణం మనం లోపలికి ఏ విధంగా వెళ్ళాలి అన్నది చెప్పండి. వీళ్ళు కొత్త వాళ్ళు ఉన్నారు కదా! దాని స్థితి ఓకే. గురించి చెప్పండి. ఆ! యెస్. యెస్. జస్ట్ 1 సెకండ్ మేడం. మీద ఒక కాలొస్తుంది. ఒకే సెకండ్. ఫ్రెండ్స్ మనం చేసే యెస్. శ్వాస మీద ధ్యాస. చెప్పండి మేడం. పర్లేదు చెప్పండి మేడం. చెప్పండి ప్లీజ్. లేదు లేదు చెప్పండి. మీరు ఆఫ్‌లైన్‌లోకెళ్లారు గదా! చెప్దాం ఆ! అనుకున్నాను. మీరు చెప్పండి. ఓకే. సో, ఒక్కటి ఏమి అంటే, మనం మెయిన్ తెలుసుకోవాల్సింది ధ్యానము మన లోపల జరగాలి. ధ్యానం మన లోపల అద్భుతంగా జరగాలి అంటే మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఇంకే అంటే ధ్యానం చేయడం వల్ల ఏదో పొందుతాము, ఏదో సంపాదిస్తాము, ఏదో అందుకుంటాము అని కాదనమాట. మెయిన్ ఏంటి ధ్యానము అనేది ఏం తెలిపిస్తుంది అంటే, నువ్వేంటి, నీ నీవేంటి అనేది నన్ను నాకు పరిచయం చేస్తుంది. అంటే నేనేంటి అనేది నాకు తెలిపిస్తుంది. నేనేంటి అనేది తెలిపించడము అంటే చూడండి, ఆ నేనును నేను దర్శించాలి. ఆ నేనుతో నేను మమేకమవ్వాలి. ఆ నేనులో నేను ఒకటి అవ్వాలి. ఆ నేనుతో ప్రయాణం చేయాలి. అంటే ఏదైతే
ఇప్పుడు సుగుణ మేడం అడిగారు కదా! ఆ మనసు అనేది ఎప్పుడైతే ఆగిపోతుందో, అప్పుడు మనము ఆ నేనును దర్శించగలము. ఆ నేను నేనును ఏమంటారు? ఆ నేను అనే అనుభూతిలోకి మనం వెళ్ళగలుగుతామండి యాక్చువల్‌గా. ఆ నేనుతో మమేకం అవ్వడము, ఆ నేనులో స్థితం అవ్వడం. ఇప్పుడు నేననేది ఆ సంపూర్ణత అయినప్పుడు ఇంకేమీ లేదు పొందడానికి, అందుకోవడానికి, సాధించడానికి. ఇప్పుడు ఒక రాయి ఉందండి. రాయి ఉంది. ఆ రాయిలో అలా పాలిష్ చేస్తూ, తొలగిస్తూ వస్తే అన్‌వాంటెడ్ వేస్ట్ అంతా రిమూవ్ అయినప్పుడు వచ్చేది ఒక వజ్రం. అలాగా మనమందరము గూడా ఆ భగవత్ స్వరూపులమే. మనమందరం కూడా ఆ అంతరంలో ఉన్న అద్భుతమైన వజ్రాలమే. కాకుంటే ఈ మనసు అనే పొర, ఈ మాయ అనే పొరలు మన చుట్టూ కబళించి ఉండి, ఈ పొరలన్నీ మనం చుట్టుకోవడం వల్ల మనం లోపలున్న ఆ నేనుని ఎప్పుడైతే ఈ నేనుని తొలగించుకుంటామో ఆ నేనుని దర్శించగలుగుతాం. ఈ నే బాహ్య నేను ఏంటి? నేనేదో సాధించాలి, నేనేదో పొందాలి, నాకేదో దక్కాలి, నేనేదో అందుకోవాలి. అది ఇదంతా ఏదైతే ఈ నేనుందో, ఈ నేనుని మనం ఎప్పుడైతే దూరం చేసుకున్నప్పుడు, మనము ఆ రియల్ డైమండ్, ఆ రియల్ ఆ నేనుని మనము దర్శించగలుగుతాం. సో, దేర్ ఈస్ నథింగ్ టు గెయిన్. మనం సంపాదించడానికి, పొందడానికి, అందుకోవడానికి ఏమీ లేదండి. అదే నేనైనప్పుడు. కదా! నేనొక 10 మినిట్స్ ఈ మాటల కంటే నేనొక 10 మినిట్స్ మీ అందరికీ గూడా ఆ ఎక్స్‌పీరియన్స్‌ని చేపిస్తాను. 10 మినిట్స్ అంటే అప్రాక్సిమేట్‌గా 4కి ఒక 8 మినిట్స్ చేపిస్తానండి ఆ మెడిటేషన్. సో, దీంట్లో ఆ అంతర్ప్రయాణం మీకు అర్థమవుతుంది. ఎలా అసలు ఆ మనసుని మర్చిపోయి, ఆ మనసుని మైమర్చిపోయి, ఏ విధంగా మనలో మనం మమేకం అవ్వాలి అనేది మనకు అనుభూతిలోకొస్తుంది. మనం ఒక 8 మినిట్స్ మనం మెడిటేషన్ చేస్తామండి. అందరూ కూడా వెన్నుముక్క నిటారుగా ఉంచుకొని, ప్రశాంతంగా కళ్ళు మూసుకొని, వేళ్ళలో వేలు పెట్టుకొని, ప్రశాంతంగా కళ్ళు మూసుకొని, హాయిగా రిలాక్స్ అవుతూ రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. తల నుండి పాదం వరకు కంప్లీట్ రిలాక్సేషన్, టోటల్ రిలాక్సేషన్. ఫీల్ ద రిలాక్సేషన్. నెమ్మదిగా మన గమనాన్ని మన సహజమైన శ్వాసని గమనిద్దాము. మన గమనాన్ని మన సహజమైన శ్వాస పైన ఉంచుదాం. లోపలికి తీసుకునే శ్వాస, బయటకు వదిలే శ్వాస. కేవలం మన గమనం మన సహజమైన శ్వాస పైన నెమ్మదిగా మన గమనాన్ని తల పైన మధ్య భాగంలో తీసుకొని వెళ్దామండి. కేవలం మన గమనం తలపైన మధ్య భాగంలో.
తలపై భాగంలో అద్భుతమైన శక్తి ప్రవాహం మన లోపలికి ప్రవహిస్తుంది. ఆ శక్తిని అలా గమనిస్తూ కంటిన్యూ చేద్దాము. కేవలం మన గమనం తలపై భాగంలో. వెన్నుముకని అలాగే నిటారుగా ఉంచుకుందాము. మన గమనం కేవలం తలపైన మధ్య భాగంలో. Last 2 minutes.
చివరి 2 నిమిషాలు. లాస్ట్ 1 మినిట్. చివరి 1 నిమిషం. రిలాక్స్. 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 లాస్ట్ 30 సెకండ్స్. చివరి 30 సెకండ్లు. లాస్ట్ 10 సెకండ్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఓకే మాస్టర్స్. స్లోలీ డ్రాప్ యూర్ షోల్డర్స్. నెమ్మదిగా 2 అరచేతుల్ని రబ్ చేసుకుని, అరచేతులను కళ్ళపైన ఉంచుకుని, అరచేతుల్లో చూస్తూ కళ్ళు తెరుద్దామండి. ఆనందం పెరుగుతున్నా. ఎస్ అండి. అందరికీ నమస్తే. ఎస్. ఎలా అనిపించిందండి మేడం? మీ పేరు గీత. గీత గారు. గీత మేడం గారు. ఎలా అనిపించింది మేడం చాలా మెడిటేషన్? బాగుందమ్మా, మెడిటేషన్ చాలా బాగుంది. మీకు ఎనర్జీస్ ఫీల్ అయిందా మేడం తలపైన? 2 to 3 మేము ఆల్రెడీ మెడిటేషన్ చేసామమ్మా. ఓకే. సేమ్ మీరు ఇంకొక 7 మినిట్స్ మళ్ళీ మీరు చేపించారు. ఓకే. చాలా అద్భుతంగా ఉంది. అంటే మీకు ఆలోచనలు అంటే రెగ్యులర్ గా చేసే మెడిటేషన్ కి మీకు ఆలోచనలు తగ్గి ప్రశాంతమైన స్థితి అనుభూతి చెందిందా మేడం? మేము మెడిటేషన్ లో కూర్చోగానే అంటే ఆలోచన ఇప్పటికి యాక్చువల్ గా ఒక 5 ఇయర్స్ నుంచి నేను మెడిటేషన్ చేస్తూనే ఉన్నాను. మెడిటేషన్ ఎప్పుడైతే కూర్చుంటామో ఆలోచన రహిత స్థితికి పెడతా ఉంటాము. ఈ 7 మినిట్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎర్లీ మార్నింగ్స్ కూడా ఇప్పుడు పత్రిజీ మహిళా చైతన్యంలో ఎర్లీ మార్నింగ్ మాకు 3 to 6 కూడా 3 అవర్స్ మేము మెడిటేషన్ చేస్తాము. ఇది మధ్యాహ్నం సెక్షన్ మనకి. ఈ సెక్షన్ లో ఏంటంటే 2 to 3 మెడిటేషన్ ఉంటుంది. దాని తర్వాత 3 to 4 సజ్జన సాంగత్యం ఒక మాస్టర్ నుంచి దాని విశేషాలని మనకు తెలిసినవి ఇంకా తెలుసుకోవాల్సినవి తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది మేడం మీరు చెప్పిన క్లాసు. పత్రిజీ మహిళ పత్రిజీ చెప్పే శ్వాస మీద ధ్యాసలో ఒక 18 ఆదర్శ సూత్రాలు అనేవి మనకి ఇవ్వటం జరిగింది పత్రిజీ. దానిలో ఫస్ట్ పాయింటే సరి అయిన ధ్యానము. ఎటువంటి అంటే దీనిలో మన ఆలోచన రహిత స్థితికి వెళ్ళటానికి కూడా మీరు చెప్పినట్టుగా ఎన్నో టిప్స్ అనేది చెప్పారనమాట. మనం ఆలోచన వచ్చినప్పుడు ఏ విధంగా ఆలోచనని మన మనసుని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి అన్నది కూడా ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఎంతో మంది ఈ సరళమైన సహజమైన స్థితిని గమనిస్తూ ధ్యాన స్థితిలోకి చాలా మంది చేస్తున్నారు ఆల్రెడీ. ఇంకా కొత్త వాళ్ళు కూడా ఆ స్థితిని పొందుతున్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అమ్మా ఇంకెవరన్నా మాట్లాడాలంటే మాట్లాడండి.
ప్లీజ్. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే. చెప్పండి. మీరు చేయించిన ఈ 7 మినిట్స్ మెడిటేషన్ చాలా బాగుంది మేడం. మీరన్నట్టుగా మన మరి బ్రెయిన్ అది మధ్యలోకి సహస్రాలను తీసుకురమ్మన్నారు కదా మేడం, మన యొక్క ఆలోచన స్థితిని. నిజంగా ఫీల్ అనిపిస్తుంది మేడం మీరు చెప్పిన మెడిటేషన్. వెరీ మా నైస్ ఆలోచన అండి. రహిత స్థితికి నేను మొన్నే అనుకున్నాను మేడం. నా మనసులో ఎందుకో వచ్చింది ఒక ఆలోచన. ధ్యానం అదే మన ఆలోచన, మనసు 2 ఒకటేనా అని అనిపించింది. మన మనసుని ఎలా కంట్రోల్ అంటే మన ఆలోచనే కదా మేడం. మనసులో అవును. చెప్తుంది కదా ఆలోచన రూపంగా వస్తది. మనసు అంటేనే ఆలోచన అమ్మా. మేడం మనసు మనసు ఈజ్ ఈక్వల్ టు ఆలోచన. మనసు అనేది ఒక అవునండి. పార్ట్ లేదు మనలో. మనకొక థాట్ అవును మనసులో అనిపిస్తేనే కదా మనం థాట్ రూపంగా వస్తది. అంటే ఆ 2 ఒకటేనా వేరు వేరా అనే ఆలోచన ఒకసారి సడెన్‌గా కలిగింది మేడం. మన మేడంని ఎవరినో ఒకళ్ళని అడగాలి అని అనిపించింది. కరెక్ట్‌గా దాని గురించే ముందు మేడం చెప్పమని అడిగారండి. ఇప్పుడు మన క్లాస్ చెప్పే మేడంని. అదే సుగుణ గారు. ఆ థాట్ అంటే చూడండి మేడం ఈ 2 అలా అనుసంధానం అయినాయి. నాకొచ్చిన ఆలోచన మేడం అవునవును. గారు క్లాస్ రూపంలో చెప్పడం అది వెరీ గుడ్. ఆనందంగా అనిపించింది మేడం. యెస్. యెస్. చాలా వెరీ గుడ్. ధన్యవాదాలు మేడం. మామూలుగా మనం ధ్యానం చేసేటప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తూ నెమ్మదిగా నెట్టుకుంటూ ఒక నిశ్చల స్థితికి వస్తాం. కానీ మనం ఇప్పుడు చేసిన ఒక 7 నిమిషాల ధ్యానంలో ఎటువంటి అవును. ఆలోచనలు లేకుండా ప్రశాంత స్థితిలోకి వెళ్ళిపోవడం. అంటే ఆ ధ్యాన సాధన మనల్ని ఆ విధంగా తీసుకెళ్తుంది. ఆ విధమైన స్థితికి. అంటే మన ఎనర్జీస్ మన ధ్యానం చేసి మనం పొందిన ఎనర్జీస్ ఎంత అద్భుతంగా ఉండాలి. ఎందుకు ఇప్పుడు చూడండి పత్రి